పురాణాలు తెలిసిన తల్లులు ఇద్దరు పిల్లలు పోట్లాడుకుంటుంటే సుందోపసుందుల్లాగా పోట్లాడుకోవద్దు అని తిడతారు. అసలు ఈ సామెత ఎలా వచ్చిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. పురాణ కాలంలో సుంద, ఉపసుంద అని ఇద్దరు అన్నదమ్ములుండేవారు. వాళ్ళిద్దరికీ ఒకరంటే ఒకరికి అపారమైన ప్రేమ. ఒకరిని వదిలి ఒకరు ఒక క్షణమైనా ఉండలేరు. వారికి కొన్నాళ్లకి మంచి కీర్తి, బలం, స్థానము పొందాలని కోరిక కలిగింది. అందుకోసం ఇద్దరూ ఘోర తపస్సు చేశారు. సృష్టికర్త అయిన బ్రహ్మ ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. వారు మమ్మల్ని ఎవరూ చంపకూడదు అని వరం అడిగారు. బ్రహ్మ వెంటనే సమ్మతించాడు. కానీ దాంట్లోనున్న ఒక చిన్న మెలికను వారు తెలుసుకోలేదు. వారిని వేరెవరూ చంపలేరు, కానీ ఒకరిని ఒకరు చంపుకోవచ్చు. బ్రహ్మకు ఇది తెలిసిందే. స్వర్గం నుండి తిలోత్తమ అనే అప్సరసను పంపాడు. ఆమెతో వారి వద్దకు వెళ్ళి వారిని మోహించమన్నాడు. ఆ విధంగానే వాళ్ళ దగ్గరకు వచ్చి వారిని ఆమె సొగసుతో ఆకర్షించింది. తర్వాత వారిద్దరూ నేనే మొదట చూశాను, నేనే ఆమెని పెళ్లి చేసుకుంటాను అని వాదించుకున్నారు. చివరకు ఈ పోట్లాటలు యుద్ధానికి దారితీసి ఒకరిని ఒకరు చంపుకున్నారు. ఈ విధంగా అన్నదమ్ములు పోట్లాడుకుంటున్నప్పుడు సుందోపసుందుల్లాగా పోట్లాడుకోవద్దు అనే సామెత వచ్చింది.